Okay, guys. Good morning, everyone. మనం మొన్న సాటర్డే క్లాస్ చూసాం కదా. సో దాంట్లో ఇనీషియల్గా మనం అనాలిసిస్ ఎలా చేయాలి, సైట్ అనేది ఎలా ఆడిట్ చేయాలి అనేది మనం చూసాము. సో మీరు సాటర్డే ఎగ్జామ్ రాశారు కదా. సో చాలా మంది నేను పేపర్ చూసాను, ఎగ్జామ్లో చాలా మంది డెఫినేషన్స్ కొంతమంది రాయలేదు, కొంతమంది బాగానే రాశారు. సో మేబీ ఓకే, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హౌ డస్ ఇట్ వర్క్స్ అంటే చాలా మంది గుడ్ ఎస్ అని పెట్టారు, మార్కెటింగ్ ఫీల్డ్ అని పెట్టారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ టు ప్రమోట్ అవర్ ప్రొడక్ట్ ఆర్ ఎనీ బిజినెస్ త్రూ డిజిటల్ టెక్నాలజీస్ బై యూజింగ్ ఆఫ్ ఇంటర్నెట్ రిసోర్సెస్. ఓకే, సో చాలా మంది ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ అని రాశారు, కొంతమంది మార్కెటింగ్ ఫీల్డ్ అని రాశారు, బసిన పద్మావతి గారు. ఓకే, మార్కెటింగ్ ఫీల్డ్ కాదండి ఇది, ఇది డిజిటల్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఫీల్డ్ కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఓకేనా, మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఫిజికల్ గా ఒక మార్కెటర్ బయటికి వెళ్ళి ఫిజికల్ గా చేస్తాడు మార్కెటింగ్ అనేది, ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడం. కానీ మనం డిజిటల్ గా చేస్తాం అనమాట. అంటే మనం ల్యాప్టాప్ లో కానీ పీసీలో కానీ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కొన్ని రిసోర్సెస్ మనం యూజ్ చేసుకొని దాని నుంచి మనం ప్రమోట్ చేస్తాం. ఆ రిసోర్సెస్ ఏంటివి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, వెబ్సైట్స్ నుంచి కానీ, సెర్చ్ ఇంజిన్స్ నుంచి కానీ, అలాగే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ మనకి ఇంటర్నెట్ రిసోర్సెస్. ఓకే, సో వీటిని యూజ్ చేసుకొని మనం ప్రమోషన్ చేస్తాం. సో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది, మార్కెటింగ్ ఫీల్డ్కి అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్కి. ఓకే, సో మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఓకే, సో మెయిన్ గా మనం ఎస్ఈఓలో ఆబ్జెక్టివ్స్ అసలు ఏంటి, అసలు దాన్ని ఎస్ఈఓ చేయటం వల్ల మనకి యూజ్ ఏంటి, మనం ఎస్ఈఓ చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తే మనకి వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ ఇంక్రీజ్ అయితే మనకి వెబ్సైట్ కి లీడ్స్ అనేవి వస్తాయి, యూజర్స్ ఎక్కువ వెబ్సైట్ లో లాగిన్ అవుతారు, ఎక్కువ వాళ్ళకి సర్వీసెస్ అనేవి అంటే లీడ్స్ కానీ కన్వర్షన్స్ కానీ జరుగుతాయి అనమాట ఆ కంపెనీకి. సో అందుకనే ప్రతి కంపెనీ ఏంటి అంటే కంపల్సరిగా ఎస్ఈఓ అనేది వెబ్సైట్కి చేస్తుంది. ఆర్గానిక్ గా వస్తాయి అనమాట. మనకి రిజల్ట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, రాసుకోండి. రిజల్ట్స్ అనేవి ఆర్గానిక్ ఉంటాయి, పెయిడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఆర్గానిక్ రిజల్ట్స్ అండ్ పెయిడ్ రిజల్ట్స్. ఆర్గానిక్ గా చేసేదాన్ని ఎస్ఈఓ అంటాం, పెయిడ్ గా చేసేదాన్ని మనం యాడ్వర్డ్స్ నుంచి కానీ లేకపోతే పీపీసీస్ నుంచి కానీ ప్రమోషన్స్ చేసిన దాన్ని మనం పెయిడ్ రిజల్ట్స్ అంటాం. సో రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ఆర్గానిక్ గా అంటే మనం ఎటువంటి పెయిడ్ చేయకుండా గూగుల్కి మన రిజల్ట్స్ని టాప్లో తెచ్చుకోవటం, అంటే మన వెబ్సైట్ని టాప్లో తెచ్చుకోవటం, దీన్ని ఆర్గానిక్ అంటే. ఓకే, మీకు ఆబ్జెక్టివ్స్లో కనిపిస్తుంది చూడండి. ఇంక్రీజ్ అండ్ మెయింటైన్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్, ఇంక్రీజ్ ఆర్గానిక్ సెర్చ్ ఇంజిన్ ప్రెజెన్స్, అలాగే ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్. అంటే మన వెబ్సైట్కి నెంబర్ ఆఫ్ విజిటర్స్ అనే వాళ్ళు వస్తున్నప్పుడు మనకి ట్రాఫిక్ అనేది కంపల్సరీ పెరుగుతుంది ఆర్గానిక్. సో అలా రావటానికి మనం బ్యాక్ ఎండ్ ఏం చేస్తాం అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తాం. ఓకే, ఎస్ఈఓ అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, మనం దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి,
ప్రమోషన్ అవుతుంది, మన ఒక బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది. అంటే ఎక్కువ మంది మన వెబ్సైట్ ని విజిట్ చేస్తున్నారు. అలాగే మన బ్రాండ్ అనేది అడ్వర్టైజింగ్ అనేది జరుగుతుంది, బ్రాండ్ అనేది అవేర్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది మన బ్రాండ్ అని. ఓకే, మన వెబ్సైట్స్ కి సెకండ్ పాయింట్ ఏంటి, మన వెబ్సైట్స్ కి ట్రాఫిక్ అనేది వస్తుంది, ఎక్కువ యూజర్స్ మన వెబ్సైట్ లోపలికి వస్తున్నారు, వచ్చి మన సర్వీసెస్ ఏమి ఇస్తున్నాం, మన ప్రొడక్ట్స్ ఏంటి అనేది చూస్తున్నారు. అలాగే కన్వర్షన్స్, లీడ్స్ అండ్ సేల్స్. ఓకే, మనకి ఇప్పుడు ఎక్కువ మంది విజిటర్స్ మన వెబ్సైట్కి వస్తున్నారు అంటే ఏంటి అర్థం, దానికి మనం ఇచ్చే సర్వీసెస్ వాళ్ళు ఎంతో అంటే ఇప్పుడు ఒక 100 మంది వచ్చారు అనుకోండి మన వెబ్సైట్కి రోజుకి, లేదంటే ఒక 1000 మంది వస్తున్నారు రోజుకి మన వెబ్సైట్కి విజిట్ చేస్తున్నారు. అందులో కన్వర్షన్స్, లీడ్స్ కంపల్సరీగా ఎన్నో కానీ జరుగుతాయి. ఓకే, అప్పుడు ఎవరు బెనిఫిట్ ఉంటుంది, కంపెనీకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో అందుకని ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తుంది. ఎవరు చేస్తారు అది, ఎస్సీఓ స్పెషలిస్టులు కానీ, ఎస్సీఓ అనలిస్టులు కానీ, ఇలా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఈ ఎస్సీఓ అనేది చేస్తారు వెబ్సైట్స్ కి. ఓకే, సో మనకి మేజర్ సెర్చ్ ఇంజిన్స్ ఏంటివి ఉన్నాయి అవి నోట్ చేసుకోండి. మనకి ఇండియాలో మేజర్ గా యూజ్ చేసే సెర్చ్ ఇంజిన్స్ వచ్చేసి గూగుల్, యాహూ, బింగ్. ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏంటిది, ఎప్పుడు ఎవరైనా యూజ్ చేసేది గూగుల్ యూజ్ చేస్తారు. ఇంకా తర్వాత యాహూ కానీ బింగ్ కానీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు, బట్ మెయిన్లీ ఏంటి అంటే గూగుల్ యూజ్ చేస్తారు. సో మనకి చైనీస్ ఉన్నారు, చైనీస్ ఏం చేస్తారు, ఏం యూజ్ చేస్తారు సెర్చ్ ఇంజిన్, వాళ్ళకి గూగుల్ ఉండదు, యాహూ ఉండదు, బింగ్ ఉండదు. వాళ్ళకి ఏముంటది అంటే డక్ డక్ గో అనేది ఒక మనకి గూగుల్ ఎలాగో డక్ డక్ గో అని చైనీస్ వాళ్ళు యూజ్ చేస్తారు అనమాట, వాళ్ళ యొక్క బ్రౌజర్ అది సెర్చ్ ఇంజిన్. ఓకే, వాళ్ళకి అలా ఉంటుంది. మనకి చైనాకి వెళ్ళారనుకోండి, ఎవరికి గూగుల్ అసలు కనిపించదు, గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అవ్వదు. ఓకే, సో ఒక్కొక్క కంట్రీ అనేది మనకి ఇండియాలో కానీ యుఎస్ లో కానీ ఎక్కువ మనకి గూగుల్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో అందుకనే ఏంటి అంటే మన సైట్ ని ఎప్పుడైనా గూగుల్ కి సబ్మిట్ చేస్తాం అనమాట, అంటే సైట్ మ్యాప్స్ ద్వారా సబ్మిట్ చేస్తాం. సైట్ మ్యాప్స్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇన్ వెబ్సైట్. మనకి వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, హోమ్ పేజ్ అని, ప్రొడక్ట్స్ అని, అలాగే అబౌట్ అస్ అని, ఇలాగా నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీనన్నిటికీ ఈ ఎన్ని పేజెస్ మీ వెబ్సైట్ లో ఉన్నాయి అని గూగుల్ కి తెలియాలి, కాబట్టి ఆ ఎన్నిటిని ఇండెక్స్ చేసుకుంటారు కాబట్టి గూగుల్. సో మనం ఒక సైట్ మ్యాప్ అంటే మన యొక్క సైట్ యొక్క మ్యాప్ ని మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తాం. ఓకే, సో ఇది ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. గూగుల్ మనం ప్రాసెస్ లో వెళ్తా ఉన్నప్పుడు మనం సైట్ మ్యాప్స్ ఎలా సబ్మిట్ చేయాలి. కంపల్సరిగా మీరు సైట్ మ్యాప్స్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సైట్ మ్యాప్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందంటే గూగుల్ మీ వెబ్సైట్ ని ఇండెక్స్ చేయదు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో అసలు మనం ఎస్ఈఓ ఎందుకు యూజ్ చేస్తామంటే వరల్డ్ వైడ్ గా మనకి ఇంటర్నెట్ యూజర్స్ లో 81% యూజర్స్ ఏం చేస్తారు, మనకి ఓన్లీ ఆర్గానిక్ గా వచ్చిన ట్రాఫిక్ అంటే ఆర్గానిక్ గా మనం ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ సెర్చ్ అంటే క్లిక్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని చెప్పేసి మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. పెయిడ్ రిజల్ట్స్ కన్నా మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసిన రిజల్ట్స్ మీద ఎక్కువ క్లిక్ చేస్తారు. ఓకే, యా మీకు సైట్ మ్యాప్స్ ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ లోకి వెళ్తాను కదా, ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత మీకు బ్రౌజర్ షేర్ చేస్తాను, మీకు అప్పుడు క్లియర్ గా మీకు అర్థమైంది. ఓకే, సో ఎస్ఈఓ ప్రాసెస్ లో మనం ఇనిషియల్ గా మనం చేయాల్సింది ఏంటి, సైట్ ఆడిట్. సైట్ ఆడిట్ అంటే ఏంటి అంటే అసలు ఇంతకు ముందు ఆ వెబ్సైట్ యొక్క హిస్టరీ ఎలా ఉంది, అంటే ఇంతకు ముందు ఎవరైనా దానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి వదిలేశారా, అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయలేదా, సో దాంట్లో ఏమేమి అంటే ట్యాగ్స్ పెట్టారు, అంటే ఇంతకు ముందు ఏమైనా పెట్టారా లేకపోతే అసలు ఏం పెట్టలేదు, స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి చెయ్యాలా అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం
ఇనీషియల్ గా అనాలిసిస్ అనేది చేస్తాం. ఫస్ట్ స్టెప్ అది. మీరు ఇది ప్రాసెస్ రాసుకోండి ఒకసారి. ఓకే, ఎస్ఈఓ ప్రాసెస్ వైజ్ గా మనం వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఏంటిది ఇనీషియల్ అనాలిసిస్. ఇనీషియల్ అనాలిసిస్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ సైట్ ఆడిట్ అనేది చేస్తాం. ఓకే, సైట్ ఆడిట్ చేసిన దాన్ని బట్టి మనం ఇంకా ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేయాలా అని మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు సైట్ ఆడిట్ ఎలా చేస్తాం అనేది ఒకసారి మొన్న మీకు బ్రౌజర్ లో చూపించారు, మళ్ళీ అడుగుతున్నారు కదా. ఒకసారి నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. సో మీకు నేను ట్యాబ్ ఓపెన్ చేశాను, కనబడుతుంది కదా. ఓకే, సో మీరు టూల్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ మన సైట్ ఆడిటింగ్ టూల్స్ ఉంటాయి. సైట్ ఆడిటింగ్ టూల్స్ మొన్న మీకు చెప్పా కొన్ని ఫ్రీ టూల్స్. మనకి మెయిన్ గా ఏంటి అంటే సైట్ ఆడిటింగ్ కి ఉబర్ సజెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఉబర్ సజెస్ట్ అనేది ఎవరి టూల్ ఇదంటే నీల్ పటేల్ అన్నమాట. ఓకే, నీల్ పటేల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ డిజిటల్ మార్కెటర్. అంటే ఈయన చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కి అడ్వైజర్ కింద, అంటే డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజర్ కింద వర్క్ చేస్తున్నారు. అండ్ ఈయనకి ఏంటంటే ఈయన ఫ్రీగా ఒక టూల్ అనేది లాంచ్ చేశారు, ఉబర్ సజెస్ట్, దాని పేరు. ఓకే, నీల్ పటేల్. సో మీకు తన వీడియోస్ చాలా మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతాయి. తన గురించి మీరు ఒకసారి రీసెర్చ్ కూడా చేయండి. ఓకేనా. సో ఉబర్ సజెస్ట్ అనేది టూల్ అన్నమాట. మనకి ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇదే ఆ టూల్. సో దీంట్లో అయినా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సిఓ ఆప్టిమైజర్, ఇంకొక టూల్ పేరు వచ్చేసి ఎస్సిఓ ఆప్టిమైజర్. ఇది కూడా మీకు ఫ్రీగా కూడా మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే దీంట్లో పెయిడ్ ఉంటుంది అండ్ ఫ్రీగా కూడా లిమిటెడ్ గా కొంతవరకు మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఉబర్ సజెస్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఉబర్ సజెస్ట్ మీకు ఓపెన్ చేసిన తర్వాత ఓకే గైస్, సారీ, స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీకు బ్రౌజర్. Yes, sir. యా, ఉబర్ సజెస్ట్ ఓపెన్ చేయండి. ఉబర్ సజెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు విండో ఇలా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ వెబ్సైట్ అనే యొక్క డొమైన్ నేమ్ ఏదైతే ఉందో, వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ అంటే ఏంటి, మనకి www.digitalyoga.com. ఇలాగా మనకి కొన్ని డొమైన్స్ అనేవి కనిపిస్తాయి కదా, డొమైన్స్ అనేవి ఉంటాయి. డొమైన్ నేమ్ అనేది ఇలా ఉంటుంది. సో ఆ డొమైన్ నేమ్ మనం ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, సో నేను elearnyog.com ఈ డొమైన్ నేమ్ ఇస్తున్నాను. దీని యొక్క సైట్ ఆడిట్ అనేది మనం చేద్దాం. సో చూసారు కదా, నేను ఇక్కడ డొమైన్ నేమ్ ఇచ్చాను. డొమైన్ నేమ్ ఇచ్చి ఇక్కడ నేను కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇండియా. సో సెర్చ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి.
సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఓకే, మీకు ఇక్కడ ప్రజెంట్ సెర్చ్ మనకి డొమైన్ ఓవర్ వ్యూ చూపిస్తుంది. మనకి కావాల్సింది ఏంటి అంటే సైట్ ఆడిట్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డాష్ బోర్డ్ కింద ఓవర్ వ్యూ, కీవర్డ్ ఐడియాస్, కంటెంట్ ఐడియాస్, అలాగే ట్రాఫిక్ అనలైజర్ లో ఓవర్ వ్యూ, టాప్ పేజెస్, కీవర్డ్స్, అలాగే ఎస్సీఓ అనలైజర్ అని కనిపిస్తుంది చూడండి. ఎస్సీఓ అనలైజర్ లో సైట్ ఆడిట్ అని ఉంటుంది. సైట్ ఆడిట్ క్లిక్ చేయండి. సైట్ ఆడిట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బఫరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది సైట్ ఆడిట్ చేసుకోవడం మొదలు పెడుతుంది అనమాట. సైట్ ఆడిట్ చేసుకొని మనకి దాని యొక్క ర్యాంకింగ్ ఎలా ఉంది, ప్రజెంట్ యొక్క ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ఎర్రర్స్ ఏ ఉన్నాయి అనేది మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, సో ఇది సైట్ ఆడిట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు 80% అనేది ఎస్సీఓ అనేది చేసి ఉన్నారు వెబ్సైట్ కి. సో ఆన్ పేజ్ ఎస్సీఓ స్కోర్ అనేది బాగానే ఉంది, గ్రేట్. మనకి 70 అబోవ్ ఉంది అనుకోండి ఆన్ పేజ్ ఎస్సీఓ స్కోర్, మంచిగా ఉన్నట్టు. ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 48 కీవర్డ్స్ ఉన్నాయి. బ్యాక్ లింక్స్ ఎన్ని అంటే ఎన్ని వచ్చినాయి? బ్యాక్ లింక్స్ బయట నుంచి 77 వచ్చినాయి. సో మెయిన్ గా ఎస్సీఓలో పారామీటర్స్ లో మెయిన్ గా మనకి డెస్క్టాప్ లోడింగ్ టైము, మొబైల్ లోడింగ్ టైం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది ఎస్సీఓలో ఒక పారామీటర్, మీరు రాసుకోండి. ఒక పారామీటర్ ఏంటిదంటే సైట్ యొక్క స్పీడ్ అనేది తొందరగా లోడ్ అవ్వాలి. ఒకవేళ సైట్ యొక్క స్పీడ్ అనేది తొందరగా లోడ్ అవ్వలేదు అనుకోండి, అంటే ఓపెన్ కాలేదు అనుకోండి, ఇప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు బఫర్ అవుతా ఉంది, వెబ్సైట్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది అన్నప్పుడు ఏమవుతుంది, యూజర్ ఏం చేస్తాడు, ఏది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి వేరే వెబ్సైట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే గూగుల్ ఏం చేస్తుంది, మన యొక్క సైట్ స్పీడ్ ను కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు డెస్క్టాప్ లో ఎంత టైంకి ఇది లోడ్ అవుతుంది? 2 seconds లో లోడ్ అయిపోతుంది. 2 seconds లో లోడ్ అయిపోతుంది అంటే వెబ్సైట్ యొక్క స్పీడ్ చాలా బాగుంది అని అర్థం. కంపల్సరీగా ఎస్సీఓలో ఇది ఒక పారామీటర్ కన్సిడర్ చేసుకుంటుంది గూగుల్. ఓకే, ఇండెక్స్ చేసినప్పుడు. అలాగే మొబైల్లో ఎన్ని సెకండ్స్ లో లోడ్ అవుతుంది? 7 seconds లో లోడ్ అవుతుంది. మన యొక్క వెబ్సైట్ ఈలర్న్ యొక్క అనే వెబ్సైట్ 7 seconds లో లోడ్ అవుతుంది. అప్పుడు ఓకే, మనకి దీని యొక్క స్పీడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఇష్యూస్ ఏం లేదు. మనకు ఒకవేళ ఇష్యూస్ ఉందనుకోండి, మన యొక్క ఇక్కడ యువర్ సైట్ అని పైన పాయింటర్ చూపిస్తుంది. యువర్ సైట్ డెస్క్టాప్ లో బాగానే ఉంది. అలాగే మొబైల్లో ఎలా ఉందంటే ఫెయిర్, పర్లేదు అని అర్థం. మరి పూర్ ఉంటే కనుక మళ్ళీ దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఓకే, వెబ్సైట్ యొక్క స్పీడ్ ఎందుకు తగ్గిపోతుంది? సిఎస్ఎస్ కానీ లేకపోతే కోడింగ్ కానీ ఎక్కువ రాసేసినా కూడా, అంటే దాన్ని అదంతా డెవలపర్ చూసుకుంటాడు అలాంటి ఇష్యూస్ అన్ని. ఒకవేళ సిఎస్ఎస్ ప్రాబ్లం అనుకోండి, మనకి ఇక్కడ చూపిస్తుంది సిఎస్ఎస్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి. లేదంటే ఇమేజెస్ కనుక పెద్దవి ఉన్నాయి అనుకోండి, ఇమేజెస్ యొక్క సైజ్ అనేది పెద్దది ఉంది అనుకోండి, వెబ్సైట్ లోడ్ అవటం కూడా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇమేజెస్ ని ఆప్టిమైజ్ చేయాలి, అంటే ఇమేజెస్ లెంత్ ని తగ్గించాలి. ఓకే, సో క్వాలిటీ తగ్గకూడదు, కానీ ఇమేజ్ యొక్క లెంత్ అనేది తగ్గించాలి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే సైట్ అనేది కొంచెం తొందరగా లోడ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకుంటుంది అనమాట గూగుల్. కంపల్సరీగా సైట్ స్పీడ్ అనేది కూడా కన్సిడర్ చేసుకుంటుంది. సో మీకు ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత సైట్ యొక్క ఎర్రర్స్ ఏంటి, ఎందులో ఉన్న ఎర్రర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది, చెక్ లిస్ట్ చూపిస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ ఆడిటెడ్ యువర్ సైట్ అగైనెస్ట్ అవర్ కంప్రహెన్సివ్ 44-point SEO చెక్ లిస్ట్. ఏమంటుందంటే దాని యొక్క దానికి ఒక చెక్ లిస్ట్ అనేది ఉందన్నమాట. ఏంటిది? ఉబర్ సజెస్ట్ లో ఆల్రెడీ కొన్ని చెక్ లిస్ట్ అనేది డెవలప్ చేసి ఉన్నారు. సో ఏ పాయింట్స్ లో మనం ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవరి వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి క్లియర్ గా వాడు మన వెబ్సైట్ ని ఆడిట్ చేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎస్సీఓ అనాలిసిస్ చేశాడు, అంటే మన యొక్క సైట్ ని ఆడిట్ చేశాడు. చేసిన తర్వాత 9 pages హ్యావ్ లో వర్డ్ కౌంట్. ఓకే, ఇక్కడ చూడండి 9 pages హ్యావ్ లో వర్డ్ కౌంట్ అని చూపిస్తుంది.
అంటే మన పేజెస్ లో వర్డ్స్ అనేవి తక్కువ ఉన్నాయంట, అంటే కంటెంట్ అనేది తక్కువ ఉందండి. ఓకే, ఆ పేజెస్ ఏంటియో చూద్దాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎస్ఈఓ చూపించడానికి ఇక్కడ లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిపోయింది, గూగుల్తో లాగిన్ అయిపోయింది. ఇక్కడ ఎలా కొట్టేస్తే మీకు లాగిన్ అయిపోవచ్చు. గూగుల్తో లాగిన్ అడిగితే లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఎర్రర్స్ అనేది క్లియర్ గా చూపిస్తుంది. సో ఈ టూల్ అందరూ యూజ్ చేయండి, అంటే వేరే వేరే వెబ్సైట్స్ ని ఆడిట్ చేసి చూడండి, దాంట్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయనేది మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇందాక ఇక్కడ ఉన్నాం కదా, ఎస్ఈఓ ఇష్యూ అనలైజ్డ్, మన అది కొన్ని ఇష్యూస్ ని అనలైజ్ చేసింది. సో అవేంటివో చూద్దాం. సో చూడండి, 9 pages ఆఫ్ లో వర్డ్ కౌంట్. ఆ పేజెస్ ఏమేంటివి? elearnyog.com/author/admin. ఈ యొక్క పేజ్ లో వర్డ్ కౌంట్ అనేది తక్కువ ఉంది. అలాగే elearnyog.com/blog, ఈ బ్లాగ్ లో కూడా వర్డ్ కౌంట్ అనేది 106 ఉంది. ఓకే, సో మినిమం మనకి ఒక వెబ్ పేజ్ లో వర్డ్ కౌంట్ అనేది 1000 వర్డ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి, లేదంటే 500 ఆర్ 600 అలా ఉండొచ్చు అనమాట. మనకి వర్డ్ కౌంట్ అనేది మినిమం 300 ఉండాలి, మాక్సిమం 1000 ఉండాలి. ఓకే, అప్పుడే మనకి కంటెంట్ ఎక్కువ ఉంటేనే మనకి ఎస్ఈఓ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. సో మనం కంటెంట్ చాలా తక్కువ ఉంది, దాంట్లోనే మనం కీవర్డ్స్ పెట్టాలంటే చాలా కష్టం. ఓకే, సో కంటెంట్ ఈజ్ ద కింగ్ ఇన్ ఎస్ఈఓ అనమాట. మనకి మెయిన్ గా కంటెంట్ అనేది ఉండాలి. ఓకే, సో ఇంకొక పేజ్ వచ్చేసి www.elearnyog.com/category/online. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ వర్డ్ కౌంట్ కూడా చూపిస్తుంది, మీ పేజెస్ లో ఎంత వర్డ్ కౌంట్ ఉంది అని. చాలా తక్కువ ఉన్నాయి, చూసారా? 119, 106, 119 అలాగా చాలా తక్కువ ఉన్నాయి. ఈ 9 pages లో వర్డ్ కౌంట్ అనేది పెంచుకోవాలి. ఓకే, మనకి ఇలాగా సైట్ ఆడిట్ చేసుకుంటాం వల్ల ఎక్కడెక్కడ మనకి ఎర్రర్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఎస్సీఓ అనేది జరుగుతుంది అనమాట. ఇంకా మనకి చాలా పారామీటర్స్ ఉంటాయి, మెయిన్లీ మనకి ఆ పారామీటర్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు సైట్ ఆడిట్ వరకే మనం చూస్తున్నాం. సైట్ ఆడిట్ అయిపోయిన తర్వాత మనకి పారామీటర్స్ ఏమేంటి ఉంటాయి, అవి ఎలా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో మీరు చూసారు కదా, ఇది వచ్చేసి పేజ్ లో వర్డ్ కౌంట్ ఇష్యూస్ అనమాట. ఈ 9 pages లో వర్డ్స్ అనేవి ఇంప్రూవ్మెంట్, అంటే వర్డ్ కౌంట్ అనేది పెంచుకోవాలి అని చెప్తుంది. అలాగే ఇంకొక ఇష్యూ ఏంటి అంటే 17 pages విత్ డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్. డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి చూద్దాం. డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్ అంటే అన్ని పేజెస్ లోనూ ఒకటే డిస్క్రిప్షన్ ఉందని అర్థం. అంటే ఇప్పుడు హోమ్ పేజ్ ఉంది, ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో elearnyog.com, elearnyog.com.aboutus, elearnyog.com/blog, elearnyog.com/contact, ఈ 4 pages లోనూ సేమ్ కంటెంట్ ఉందంట. ఆ సేమ్ కంటెంట్ ఏంటి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఓకే, elearnyog has changed the way of learning. We are one of the India leading online education service providers. Earn certificate after completion of course అనే ఒక మెటా డిస్క్రిప్షన్ అనేది సేమ్ గా ఉందండి ఈ 4 pages లో. సో అది మీకు క్లియర్ గా ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి. నేను elearnyog.com ని ఓపెన్ చేస్తున్నా, Ctrl+U ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మీరు మెటా డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందనేది మీకు నేను హైలైట్ చేసి చూపిస్తాను. ఓకే, అంటే మీకు ఇక్కడ అర్థం కాదు, అందుకని నేను హైలైట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేస్తున్నాను మెటా డిస్క్రిప్షన్. నేను బ్లూ కలర్ లో హైలైట్ చేశా, కనబడుతుందా?
meta name is equal to description, content is equal to best online courses by e-learning. We are one of the India leading online education service providers. Build your skills and earn certification అనే ఒక సేమ్ కంటెంట్ మనకి వేరే పేజ్ లో కూడా చూపిస్తారు చూడండి. ఇప్పుడు హోమ్ పేజ్ లో చూసాం మనం, అబౌట్ అస్ పేజ్ లో కూడా చూద్దాం. అబౌట్ అస్ పేజ్ లో ఏముంది, కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ వ్యూ సోర్స్ పేజ్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మెటా డిస్క్రిప్షన్ చూడండి. ఇందులో మీకు క్లమ్జీగా కనిపిస్తుంది, మీకు ఇక్కడ అర్థం కాదు. నేను వేరే వెబ్సైట్ లో చూపిస్తాను. ఓకే, ఉబర్ సర్వీస్ లో ఇంకో వెబ్సైట్ ని మనం ఆడిట్ చేద్దాము. ఇక్కడ మనం సైట్ ఆడిట్ లోకి వెళ్ళి వేరే వెబ్సైట్ ఉంటాం. నేను arvindmedia.com అనే వెబ్సైట్ ఇస్తున్నాను. చూద్దాం, అది సైట్ ఆడిట్ చేస్తుంది. సో ఎస్ఈఓ స్కోర్ ఇందాక మనం చూసిన దాంట్లో ఎంత ఉంది, 80 ఉంది. ఇందులో మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓ స్కోర్ ఎంత ఉంది, 82 ఉంది. ఓకే, సో మనకి వెబ్సైట్ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 3 seconds లో లోడ్ అవుతుంది. మొబైల్ స్పీడ్ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ మీకు పాయింటర్ కనిపిస్తుంది కదా, యువర్ సైట్ యొక్క స్పీడ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, 3 seconds ఉంటే ఎక్సలెంట్, మొబైల్ టైమింగ్ కూడా ఎక్సలెంట్. అంటే ఇది రెండు చాలా బాగుంది అనమాట. అంటే మొబైల్లో కూడా తొందరగా లోడ్ అవుతుంది పేజ్, అలాగే డెస్క్టాప్ లో కూడా తొందరగా లోడ్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క ఎస్ఈఓ నేనే చేస్తున్నాను, సో అందుకని నేను మీకు చూపిస్తున్నాను. సో ఒక ఇష్యూ ఉంది, చూపిస్తుంది ఎస్ఈఓ ఇష్యూ అనలైజర్. సో ఇష్యూ ఏంటిది, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్, హెచ్టిటిపిఎస్ ఉండాలి, హెచ్టిటిపిఎస్ ఉండాలన్నమాట. హెచ్టిటిపి ఉంది అనుకోండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో అది ఎస్ కూడా ఉందనుకోండి, హెచ్టిటిపిఎస్ ఉందనుకోండి, మీకు అక్కడ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉన్నట్టు, అంటే మీ వెబ్సైట్ అనేది సెక్యూర్ గా ఉన్నట్టు. ఓకే, ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు పేమెంట్ రిలేటెడ్ ఏదైనా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి పేమెంట్ రిలేటెడ్ కూడా మనకి వెబ్సైట్ లో ఇంటిగ్రేషన్ చేసి ఉంటుంది వెబ్సైట్ కి. సో అలాంటప్పుడు ఎవరైనా హ్యాకర్స్ ఈజీగా మన కంటెంట్ ని టెఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉంటే మన కంటెంట్ ని ఎవరు వేరే వాళ్ళు గ్రాప్ చేసుకోలేరు. ఓకే, ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ యొక్క యూజ్ అదనమాట. ఓకే, అది లేదు అని చెప్పి చూపిస్తుంది, వితౌట్ వ్యాలిడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. మనకి ఎస్ఈఓలో కంపల్సరీగా ఇది కూడా ఒక పారామీటర్. ఓకేనా, ఎస్ఎస్ఎల్ కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఎస్ఎస్ఎల్ ఉంటే మనకి స్కోర్ అనేది పెరుగుతుంది, ఎస్ఈఓ స్కోర్ అనేది. ఓకే, కంపల్సరీగా ఎస్ఈఓలో మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే
మన క్లయింట్కి రికమెండ్ చేస్తాం. ఎస్ఎస్ఎల్ కూడా మీకు ఎస్ఎస్ఎల్ లేదండి, కంపల్సరీగా ఎస్ఎస్ఎల్ అనేది మీరు యూజ్ చేయాలి. అప్పుడు మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది వెబ్సైట్కి అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో ఇంకొక ఎర్రర్ ఏం చూపిస్తుందో చూడండి. 9 pages హ్యావ్ లో వర్డ్ కౌంట్ అని చూపిస్తుంది. ఆ 9 pages ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఎంత వర్డ్ కౌంట్ ఉంది, ఏ పేజెస్ లో ఎంత వర్డ్ కౌంట్ అనేది క్లియర్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది చూడండి, మీకు రైట్ సైడ్ లో వర్డ్ కౌంట్ అని కనిపిస్తుంది. పేజ్ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ చూపిస్తుంది. అబౌట్ అస్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లో, అంటే అబౌట్ అస్ పేజ్ లో మనకి 170 వర్డ్సే ఉన్నాయి. సో వర్డ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోమంటుంది. ఓకే, సో మినిమం 300 వర్డ్స్ అనేవి ఉండాలి కంపల్సరీగా వర్డ్ అనేది ఒక వెబ్ పేజ్ లో. దానికన్నా అబోవ్ కూడా ఉండొచ్చు. 1000 వర్డ్స్ అనేది ఇంకా సూపర్ అనమాట. కంటెంట్ 1000 వర్డ్స్ రాయగలిగితే మనకి ఎస్ఈఓ తొందరగా అవుతుంది. ఓకే, సో ఇలాగ మనకి వర్డ్ కౌంట్స్ అనేవి చూపిస్తుంది. హౌ టు గెట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటున్నారు. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మనం హోస్టింగ్ తీసుకుంటాం కదా, హోస్టింగ్ తీసుకున్నప్పుడే అది కూడా మనకి గోడాడీ వాడు కానీ మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి కొనుక్కుంటే వాళ్ళ దగ్గర ఎస్ఎస్ఎల్ కూడా ఒక ప్యాకేజ్ అనమాట. 1 year ప్యాకేజ్, 2 years ప్యాకేజ్ అలా ఉంటుంది. మనం మా దగ్గర పర్చేస్ చేసుకుంటే ఎస్ఎస్ఎల్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు వెబ్సైట్కి. ఓకే, మనం జస్ట్ యాక్టివేట్ చేసుకోవటమే. ఎస్ఎస్ఎల్ అనేది జస్ట్ మనకి ప్లగ్ ఇన్ టైప్లో ఉంటుంది అనమాట, అంతే. అది ఒక సర్వీస్. ఇప్పుడు మనం గోడాడీలో హోస్టింగ్ కొనుక్కుంటాం, డొమైన్ కొనుక్కుంటాం, అలాగే మనం ఎస్ఎస్ఎల్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే, వాడు ముందుగానే మనకి ఎస్ఎస్ఎల్ ప్యాకేజ్ 1 yearకి 2 years కావాలని చెప్పేసి మనకి గోడాడీ వాడు చూపిస్తాడు. సో ఎస్ఎస్ఎల్ మీరు కొనుక్కున్నారనుకోండి, మీరు జస్ట్ వెబ్సైట్ అయిపోయిన తర్వాత ఆ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, లింక్ చేసుకున్నారనుకోండి వెబ్సైట్కి, మీకు ఎస్ఎస్ఎల్ వచ్చేస్తుంది. అప్పుడు హెచ్టిటిపిఎస్ అని కనబడుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ వెబ్సైట్ యొక్క ఎర్రర్స్ అనేవి ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఈ ఎర్రర్స్ అనేది మనం కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా మనకి ఎర్రర్స్ ఏమున్నాయి? 2 pages విత్ డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్. అంటే 2 pages అనేవి మనకి సేమ్ మెటా డిస్క్రిప్షన్ ఉన్నాయన్నమాట. ఆ మెటా డిస్క్రిప్షన్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఈ ఎస్సీఓలో వస్తాయి. సో ఫస్ట్ మీకు సైట్ అనాలిసిస్ అనేది క్లియర్గా అర్థమైపోతే మీకు ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయని తెలిసిద్ది. ఓకే, డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్స్ ఉన్నాయంట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 13 pages విత్ డూప్లికేట్ టైటిల్. టైటిల్ అంటే ఏంటి? మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ లో మనకు కనిపిస్తుందో అదే టైటిల్ అనమాట. ఓకే, ఆ టైటిల్ కూడా డూప్లికేట్ ఉందన్నమాట. 13 pages లో డూప్లికేట్ ఉంది. ఆ 13 pages ఏంటి కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇదిగోండి 13 pages ఏంటియో చూద్దాము. arvind.com about us HTML. ఈ పేజ్లో మనకి కంటెంట్ వెబ్సైట్లోకి వెళ్దాం. వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే మీ పేజ్ యొక్క సోర్స్ కోడ్ చూడాలనుకోండి, Ctrl+U ప్రెస్ చేయండి. ఓకే, Ctrl+U ప్రెస్ చేయగానే దాని యొక్క సోర్స్ కోడ్ అనేది మీరు చూడొచ్చు. ఓకే, దీంట్లో మనకి అరవింద్ మీడియా హౌస్ అని చూపిస్తుంది టైటిల్ ట్యాగ్. ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి, టైటిల్ అనేది ఇది అనమాట, టైటిల్. సో అరవింద్ మీడియా హౌస్ అని చూపిస్తుంది అబౌట్ అస్ పేజ్ లో. చూసారా, నేను హైలైట్ చేశా. సో ఇదే టైటిల్ మనకి ఇంకో ఎర్రర్ చూపిస్తుంది. అక్కడ సేమ్ టైటిల్ వేరే పేజ్ లో కూడా ఉందంట ఈ వెబ్సైట్ లో. చూద్దాం అదేంటిదో.
ఇదిగోండి చూడండి, నేను arvindmedia.com బ్లాగ్ పేజ్ చూస్తున్నాను, బ్లాగ్ పేజ్ కూడా చూస్తున్నాను. కంట్రోల్ యూ ప్రెస్ చేశాను. సో చూడండి ఇక్కడ ఇందులో కూడా ఏముంది, సేమ్ ఉంది. సో ఇలా ఉండకూడదు, ఓకేనా. ఇప్పుడు మనం అబౌట్ అస్ పేజ్లో చూసినప్పుడు కూడా టైటిల్ సేమ్ ఉంది, అరవింద్ మీడియా హౌస్ అని. అలాగే బ్లాగ్ పేజ్లో చూసినప్పుడు కూడా ఏముంది, సేమ్ అరవింద్ మీడియా హౌస్ అనే ఉంది. సో ఒకే పేజ్ టైటిల్ ఇన్ని పేజెస్లో రిపీటెడ్గా ఉండకూడదు, డూప్లికేట్ టైటిల్స్ అనేవి ఉండకూడదు, ఓకేనా. సో మెయిన్గా మన వెబ్సైట్ ఆడిట్ చేసినప్పుడు ఏం చేయాలంటే టైటిల్స్ అనేవి మనం ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్కలాగా మన కీవర్డ్ని బట్టి ఇచ్చుకుంటాం అనమాట టైటిల్ అనేది. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, టైటిల్ అనేది సేమ్ పేజ్, ఒక పేజ్లో ఉన్న టైటిల్ ఇంకో పేజ్లో సేమ్గా ఉండకూడదు. ఓకే, సో అలాగే ఇంకొక పేజ్ ఏంటి, arvindmedia.com blog/blog1.html. ఈ పేజ్లో కూడా సేమ్ ఉందంట. ఈ పేజ్లో కూడా చూద్దాం ఒకసారి ఏముంది, సేమ్ ఉందో లేదో. సో కంట్రోల్ యూ ప్రెస్ చేస్తున్నా బ్లాగ్ ఓపెన్ అయిన తర్వాత. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ ఉంది, కనిపిస్తుంది కదా, సేమ్ ఉంది. మనకి ఎర్రర్స్ అనేవి ఇలా చూపిస్తుంది. ఓవర్ సజెస్ట్ ఏంటంటే మీ ఏ పేజెస్లో డూప్లికేట్ కంటెంట్ ఉంది ఇవన్నీ మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఒక సైట్ ఆడిట్ చేసిన తర్వాత. ఓకే, సో ఏ పేజెస్లో ఎర్రర్స్ ఉన్నాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇంకేం ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాం. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, డూప్లికేట్ టైటిల్స్ అంటే ఎలా ఉంటాయి, ఒక పేజ్లో ఉన్న టైటిల్ సేమ్ టైటిల్ ఇంకో పేజ్లో, ఇప్పుడు హోమ్ పేజ్ అని ఉంటుంది, అబౌట్ అస్ పేజ్ అని ఉంటుంది, సర్వీసెస్ పేజ్ అని ఉంటుంది. అలాగే వెబ్సైట్లో చాలా పేజెస్ ఉంటాయి మనకి. సో ఒక పేజ్లో ఉన్న టైటిల్ ట్యాగ్ ఇంకో పేజ్లో ఉండకూడదు, ఓకేనా. సో అది కరెక్ట్ చేసుకోమని చెప్తుంది. మనకి ఎస్ఈఓ డిఫికల్టీ ఇంపాక్ట్ ఎంత పడుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. డిఫికల్టీ ఎంత ఉంది, ఎస్ఈఓ ఇంపాక్ట్ ఎంత పడుతుంది ఈ యొక్క ఎర్రర్ వల్ల ఎస్ఈఓకి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. మన ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎస్ఈఓ ఇంపాక్ట్ ఎలా పడుతుందంటే చూడండి హై. ఓకే, మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని ఈజీగా మోడరేట్గా మనం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తీసేసుకొని మనం ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు, ఈజీగానే చేసుకోవచ్చు. డిఫికల్టీ అంత హార్డ్ ఏం కాదు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, అది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. ఎస్ఈఓ ఇంపాక్ట్ మాత్రం హైగా పడుద్ది, ఓకేనా, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేకపోతే. అలాగే లో వర్డ్ కౌంట్ ఉండటం వల్ల కూడా మనకి ఎస్ఈఓ ఇంపాక్ట్ అనేది హై ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా మీకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎస్ఈఓ ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది మీకు ఈ ఎర్రర్స్ వల్ల అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇక్కడ మనకి చెక్ చేసుకోండి ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది ఇది లేకపోవటం వల్ల, ఈ ఎర్రర్ ఉండటం వల్ల ఎస్ఈఓ ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది. ఇక్కడ మీకు మీడియం ఈజీ అని ఉందనుకోండి, కొంచెం పర్లేదు అనొద్దు, అంటే అంత ఇంపాక్ట్ ఎస్ఈఓ వల్ల పడదు అని, అంటే ఎస్ఈఓకి అంత ఇంపాక్ట్ పడదు ఇది లేకపోవడం వల్ల అని అర్థం అనమాట. మోడరేట్ ఈజీ అని ఉంటే కనుక మీరు అంత ఇంపాక్ట్ పడదు. ఇప్పుడు H1 ట్యాక్స్, H2 ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ అనేది మీడియంగా ఉంటుంది, బట్ కంపల్సరీగా ఎస్ఈఓ ఇవన్నీ చూస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ కనిపించే ఎర్రర్స్ అన్నీ మనకి ఈ సైట్ యొక్క ఎర్రర్స్ అనమాట. అంటే నేను ఇప్పుడు www.arvindmedia.com అని నేను ఒక వెబ్సైట్ని ఆడిట్ చేశాను. ఆడిట్ చేస్తే దానికి వచ్చిన రిజల్ట్ ఇదంతా. సో అందులో ఇంప్రూవ్మెంట్స్ ఇన్ని ఉన్నాయి, ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్ని మనం క్లయింట్కి చెప్తాం అనమాట, ఓకేనా. మేము ఎస్ఈఓ ఆడిట్ చేసాం సార్, సో మీ సైట్లో ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఈ ఎర్రర్స్ అన్ని మనం రెక్టిఫై చేస్తాం, ఎస్ఈఓ చేస్తాం. సో మనం సో అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చేస్తాం మీకు. మీ సైట్ యొక్క రిజల్ట్ ఇది, స్క్రాచ్ నుంచి చేయాలి, ఫస్ట్ నుంచి చేయాలి. సో అలా మనం క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఏదైనా ఆర్గనైజేషన్కి కానీ లేకపోతే కంపెనీకి కానీ వర్క్ చేసినప్పుడు వాళ్ళు మనకు క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సైట్ ఆడిట్ చేయాలి. సైట్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, సో సైట్ ఆడిట్కి మనకి ఏది యూజ్ అవుతుంది, ఉబర్ సజెస్ట్ అనేది, ఇది ఫ్రీ టూలే. ఇందులో ఏంటి అంటే ప్రైజింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి.
అంటే మీకు అడ్వాన్స్డ్ అంటే ఇంకా మీకు డెప్త్ గా వాడు క్లియర్ గా వాడే మీకు ఎక్కడెక్కడ ఆప్టిమైజ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనేది వాడే క్లియర్ గా చెప్పాలంటే ప్రైజింగ్ ప్లాన్స్ అని పైన మీకు కనిపిస్తుంది. ఈ టూల్ మీరు కొనుక్కోవాలనుకోండి, ప్రైజింగ్ ప్లాన్స్ లోకి వెళ్తే మీకు ఇది మనకి బేసిక్ వర్షన్ వాడు ఫ్రీగా ఇస్తాడు. మనకు కావాలి అనుకుంటే లైఫ్ టైం మనం క్లియర్ గా అంటే లైఫ్ టైం మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ మంత్లీ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. చూడండి ఇక్కడ మంత్లీ అంటే మంత్లీ చూపిస్తుంది. సో మంత్లీ కావాలనుకోండి, మంత్లీ అయితే మనకి $12 పడుతుంది అనమాట. ఇండివిజువల్ బిజినెస్ వచ్చేసి $20 పడుతుంది, ఎంటర్ప్రైజ్ వచ్చేసి మనకి $40 పడుతుంది. ఓకే, ఇనీషియల్గా మీరు ఎవరైనా ఒక ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేస్తున్నారు, మాకు ఈ టూల్ కావాలి అనుకుంటే మీరు బిజినెస్ది సరిపోతుంది, $20 అనమాట మంత్లీ, అది యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే ఏదైనా కంపెనీ వర్క్ చేస్తున్నారు, కంపెనీ ఒకవేళ మీకు కంపెనీ ఉంది, మీరు ఈ టూల్ కొనుక్కోవాలనుకుంటే ఎంటర్ప్రైజ్ కానీ ఏజెన్సీ కానీ కొనుక్కోవాలి. అప్పుడు లార్జ్ బిజినెస్ అంటే పెద్ద పెద్ద బిజినెసెస్కి ఇది యూజ్ అవుతుంది. లేదు స్మాల్ బిజినెసెస్ చిన్న చిన్న వెబ్సైట్స్కి సరిపోతుంది, ఎక్కువ 1 or 2 వెబ్సైట్స్కి మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నప్పుడు ఇండివిజువల్ అనే ఒక ప్లాన్ తీసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ ఈ రెండిట్లో ఇండివిజువల్ కానీ బిజినెస్ కానీ సరిపోతుంది. ఓకేనా, లిమిటెడ్గా మనం ఒక 3 నుంచి 4 వెబ్సైట్స్ మనం ఇందులో మేనేజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వెబ్సైట్ యొక్క ఎర్రర్స్ కానీ లేకపోతే సైట్ ఆడిటింగ్ కానీ దాని యొక్క రిపోర్ట్స్ కానీ అన్నీ మనకి ఇందులో ప్రొవైడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, సో మీకు కావాలనుకుంటే 7 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఆ 7 days ఫ్రీ ట్రయల్ మీరు యూజ్ చేయండి. ఓకేనా, లాగిన్ అయ్యి ఇక్కడ చూడండి మనకి 7 days ఫ్రీ ట్రయల్ చూపిస్తుంది. ఈ 7 days మీరు ఫ్రీ ట్రయల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా ఒక జీమెయిల్ ఐడి, ఏదైనా టెంపరీ మెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకొని మీరు ఈ 7 days ఫ్రీ ట్రయల్ యూజ్ చేసేసుకోండి. మీకు సైట్ ఆడిట్ చేయటం ఇవన్నీ మీకు అలవాటు అవుతుంది అనమాట. మీరు ఆ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే వేరే ఈమెయిల్ ఐడితో మళ్ళీ ఫ్రీ ట్రయల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు మీకు సైట్ ఆడిటింగ్ లో ఏదైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇది సైట్ ఆడిటింగ్ అనమాట. సైట్ ఆడిటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక పారామీటర్ ఏంటో చూద్దాం. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది వెబ్ మాస్టర్ టూల్ అనమాట. ఓకేనా, కీవర్డ్ రీసెర్చ్ అనేది మనం కంపల్సరీగా చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ ఎందుకు చేస్తామంటే ప్రజెంట్ ఇప్పుడు యూజర్స్ ఎటువంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, అంటే ఏ కీవర్డ్కి ఎక్కువ ర్యాంకింగ్ ఉంది, ఏ కీవర్డ్కి ఎక్కువ సిపిసి ఉంది, కాస్ట్ పర్ క్లిక్ ఎక్కువ ఉంది, దాని యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది, దాని యొక్క సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, దాన్ని చూసుకొని బెటర్ కీవర్డ్ని మనం చూస్ చేసుకోగలగాలి. మన టైటిల్లో ఇవ్వాలి అంటే బెటర్ కీవర్డ్ని మనం రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేయాలి. మంచి కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం టైటిల్లో వచ్చేటట్టు రాసుకోవాలన్నమాట. సో అలా రావాలి అంటే మనకి కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకి ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏంటిది? కీవర్డ్ ప్లానర్ టూల్ కానీ, లేదంటే మీకు బెటర్ ఆప్షన్ ఇంకోటి చూపిస్తాను. నా స్క్రీన్ బ్రౌజర్ మీకు షేర్ అవుతుంది చూడండి. సో నేను ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ విజయవాడ అని ఒక కీవర్డ్ని టైప్ చేశాను. నేను ఒక విజిటర్ని, సో నేను ఒక కీవర్డ్ టైప్ చేశాను. సో ఈ కీవర్డ్కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది చూడండి, ఇది సెర్చ్ వాల్యూమ్. ఓకేనా, అంటే వాల్యూమ్, దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంది? 86,30,000 ఉంది. ఓకేనా, 86,30,000 ఉంది వాల్యూమ్. అంటే మనకి వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ అనేది తక్కువ ఉండాలి ఆ కీవర్డ్కి. ఓకేనా, ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది అనుకోండి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మీరు తొందరగా ఎస్ఈఓ అనేది ఇప్పుడు 1 నెలలో 3 నెలలు పట్టేది 6 నెలలు పట్టింది. సో బట్ ఎస్ఈఓ అనేది బేస్డ్ ఆన్ కాంపిటీషన్ అండ్ దేని మీద డిపెండ్ అవుతుంది? కాంపిటీషన్ అండ్ మనకి సెర్చ్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది.
హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి, లో కాంపిటీషన్ ఉండాలి. అలాంటి కీవర్డ్ని మీరు చూస్ చేసుకోవాలి. రాసుకోండి పాయింట్. మనకి డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్గా ఎస్సీఓలో వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ చేసినప్పుడు మెయిన్ ఈ పాయింట్ నోట్ చేసుకున్నా, హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్ని చూస్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా తెలుస్తుంది మనకి? హై కాంపిటీషన్ ఏంటిది, లో కాంపిటీషన్, హై సెర్చ్ వాల్యూమ్ ఏంటి, లో కాంపిటీషన్ ఏంటిది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక టూల్ ఉంది మనకి, ఆ టూల్ మనం బేస్ చేసుకొని రీసెర్చ్ అనేది చేస్తాం, కీవర్డ్ రీసెర్చ్ అనేది. ఇది వెబ్ మాస్టర్ టూల్లో ఒక టూల్ అనమాట. వెబ్ మాస్టర్స్లో మనకి ఏమేమి వస్తాయంటే, నోట్ చేసుకోండి, వెబ్ మాస్టర్ టూల్స్ అని చెప్పేసి పక్కన నోట్ చేసుకోండి. వెబ్ మాస్టర్ టూల్స్లో ఏమేమి వస్తాయి? గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ సెర్చ్ కన్సోల్, అలాగే గూగుల్ కీవర్డ్ ప్లానర్, వీటన్నిటి గురించి మనకి వెబ్ మాస్టర్ టూల్స్లో వస్తాయి. ఓకేనా? సో ఈ వెబ్ మాస్టర్ టూల్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎందుకు యూజ్ చేస్తాము, అలాగే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఎందుకు యూజ్ చేస్తాము, గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే టూల్ని మనం కీవర్డ్ని రీసెర్చ్ చేసుకోవడానికి, కీవర్డ్ యొక్క సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, మంత్లీ సెర్చెస్ ఎంతమంది చేస్తున్నారు, మనకి కీవర్డ్ యొక్క కాంపిటీషన్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే టూల్ని యూజ్ చేస్తాం. ఓకే, అలాగే వెబ్ మాస్టర్ టూల్స్లో ఇంకొక టూల్ ఏంటి, గూగుల్ ట్యాగ్ మేనేజర్. గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇంకొక టూల్ వచ్చేసి, ఫోర్త్ టూల్ వచ్చేసి గూగుల్ అనలైటిక్స్. గూగుల్ అనలైటిక్స్. ఓకే, నేను ఇక్కడ మీకు చాట్ బాక్స్లో పెడతాను వెబ్ మాస్టర్ టూల్స్, అవి నోట్ చేసుకోండి. ఓకే, మీకు టెక్స్ట్ డాక్యుమెంట్లో చేస్తానండి. ఓకే, మీకు ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ షేర్ అవుతుంది స్క్రీన్, టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే, సో మీరు ఇక్కడ నోట్ చేసుకోండి, వెబ్ మాస్టర్ టూల్స్. వెబ్ మాస్టర్ టూల్స్ ఏమేమిటి అనేది నోట్ చేసుకోండి. సో కంపల్సరీగా ఈ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అంటారు వీటిని. ఓకే, అంటే ఇవి గూగుల్ వాళ్ళవి అనమాట. ఓకేనా, గూగుల్ వాళ్ళ యొక్క టూల్స్ ఇవన్నీ. ఈ టూల్స్ యూజ్ చేసుకొని మనకి చాలా వరకు ఎస్ఈఓ అనేది చేసుకోవచ్చు. సో మనం పెయిడ్ టూల్స్ కన్నా మనం కీవర్డ్ రీసెర్చ్కి కానీ, గూగుల్ అనలిటిక్స్ కానీ, ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. గూగుల్ కీవర్డ్ ప్లానర్ నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ సో ఈ కీవర్డ్ ప్లానర్ టూల్ ఎందుకు యూస్ చేస్తాం అంటే, మనం మన కీవర్డ్స్ని బెటర్ కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, మన యొక్క బిజినెస్కి
మనం ఈ కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది యూజ్ చేస్తాం. దీనివల్ల మనకి ఏదైతే బెటర్ కీవర్డ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏ కీవర్డ్కి మనకి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఏ కీవర్డ్కి కాంపిటీషన్ తక్కువ ఉంది, ఈ కీవర్డ్కి ఎంతమంది యూజర్స్ మంత్లీ వస్తున్నారు అనేది మనకి క్లియర్గా ఈ కీవర్డ్ ప్లానర్ టూల్ యూజ్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ it is easy to find the competition and search volume సో ఇది రాసుకోండి మీరు. గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు ఫైండ్ ద కీవర్డ్స్ అండ్ రీసెర్చ్ ద బెటర్ కీవర్డ్స్ ఫర్ యువర్ బిజినెస్. ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ద కాంపిటీషన్ ఆఫ్ కీవర్డ్స్ అండ్ సెర్చ్ వాల్యూమ్ ఆఫ్ ద కీవర్డ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అనలైటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్ అక్క. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. సో ఇది కంపల్సరీగా మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు ఫైండ్ ద వెబ్సైట్ ట్రాఫిక్. సో టు ఫైండ్ ద వెబ్సైట్ ట్రాఫిక్ అంటే మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్ ట్రాఫిక్ని ట్రాకింగ్ చేయడానికి, అంటే మీకు ఎంతమంది విజిటర్స్ మీ యొక్క వెబ్సైట్కి వస్తున్నారు డైలీ. ఓకేనా, ఎంతమంది విజిటర్స్ డైలీ మీ వెబ్సైట్ క్లిక్ చేసి మీ దాంట్లోకి వస్తున్నారని మీకు ఎలా తెలుస్తుంది? సో గూగుల్ అనలైటిక్స్ అనే టూల్ ద్వారా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఈజీ టు ట్రాక్ ద వెబ్సైట్ ట్రాఫిక్. అంటే మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సిటీ నుంచి వస్తున్నారు ఎక్కువ వెబ్సైట్లో మనకి విజిటర్స్, సో ఏ కంట్రీ నుంచి వస్తున్నారు అన్నీ కూడా మనకి ఈ గూగుల్ అనలైటిక్స్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ టూల్ అంటే మీ వే ఆఫ్ లాంగ్వేజ్లో మీరు రాసేసుకోండి. అంటే మీకు నేను చెప్తాను కదా, సో దాన్ని బట్టి మీరు రాసేసుకోండి. ఓకేనా, నోట్స్ అనేది, రన్నింగ్ నోట్స్ అనేది. టు ఫైండ్ ద వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ ఈజీ టు ట్రాక్ ద వెబ్సైట్ యొక్క ట్రాఫిక్. ఈజీ టు ట్రాక్ ద వెబ్సైట్ ట్రాఫిక్. అండ్ ఇంకొక టూల్ వచ్చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే, మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీ యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది అనలైటిక్స్ ద్వారా. మీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత ట్రాఫిక్ వస్తుందని అనలైటిక్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. బట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏం చేస్తుంది, మీ యొక్క వెబ్ పేజెస్ ఏ పేజ్లో ఉంది రిజల్ట్స్, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఉందా, ఇప్పుడు ఆ కీవర్డ్కి ఇప్పుడు నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ విజయవాడని కొట్టినప్పుడు నాకు అరవింద్ మీడియా హౌస్ అనేది ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. సో అలాగా మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఏ కీవర్డ్ ఏ పేజ్లో ఉంది అని చెక్ చేసుకోవడానికి సెర్చ్ కన్సోల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇందులోనే మనం సైట్ మ్యాప్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకేనా, సో ఇదేంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏంటంటే మెయిన్ మనకి గూగుల్కి ఇండెక్స్ చేయడానికి, మన వెబ్ పేజ్ అనేది ఒకటి ఉంది అనే దాన్ని ఇండెక్స్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీది అని చెప్పడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏంటి ఉంటుంది, దాని యొక్క డాక్యుమెంట్స్, దాని యొక్క ప్రాపర్టీ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ మీ దగ్గర ఉంటాయి. అలాగే
మన ఒక ప్రాపర్టీని, అంటే మన ఒక వెబ్సైట్ అనేది ఒక ప్రాపర్టీ, ఆ వెబ్సైట్ని గూగుల్కి మనం ఇండెక్స్ చేస్తున్నాం. అంటే గూగుల్ అనే దాంట్లో మనం ఇండెక్స్ చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం గూగుల్ అనే దాంట్లో. ఓకే, సో అలాగా మన ప్రాపర్టీని ఇండెక్స్ చేయాలి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్లోనే మన ప్రాపర్టీని యాడ్ చేస్తాం. అప్పటి వరకు మీ వెబ్సైట్ అనేది గూగుల్లో ఉండదు. గూగుల్ సెర్చ్ కన్సోల్లో గనక మీరు వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేయకపోతే, వెరిఫై చేయకపోతే మీ వెబ్సైట్ని, మీ యొక్క వెబ్సైట్ని గూగుల్ ఇండెక్స్ చేసుకోదు. ఓకే, ఫస్ట్ ఏంటంటే టు వెరిఫై యువర్ వెబ్సైట్ Google by using search console. Okay, అలాగే and it is used to find the search results of your web pages or website. సో ఇదనమాట. సో మనకి సెర్చ్ కన్సోల్ యొక్క యూజెస్ ఏంటి? టు వెరిఫై యువర్ వెబ్సైట్ టు గూగుల్, అంటే గూగుల్ ద్వారా వెరిఫై చేసుకోవడానికి సెర్చ్ కన్సోల్ యూజ్ చేస్తాం. అలాగే అండ్ ఇట్ యూజ్ టు ఫైండ్ ద సెర్చ్ రిజల్ట్స్, అంటే మీ యొక్క వెబ్ పేజెస్ని గూగుల్కి అంటే మనం ఇండెక్స్ చేసిన తర్వాత మీ యొక్క వెబ్ పేజెస్ ఫస్ట్ పేజ్లో ఉన్నాయా, సెకండ్ పేజ్లో ఉన్నాయా, 100వ పేజ్లో ఉందా అని తెలుసుకోవడానికి, దాని యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి, ఏ పేజ్ ఎక్కడ ఉందో ఆ కీవర్డ్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి కూడా మనం సెర్చ్ కన్సోల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ సెర్చ్ కన్సోల్ అనేది మనకి ట్యాగ్ మేనేజర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఈ వెబ్ మాస్టర్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్లో ఈ వెబ్ మాస్టర్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు కీవర్డ్ ప్లానర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లోనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వచ్చేస్తుంది మధ్యలో. గూగుల్ అనలైటిక్స్ గురించి చెప్పుకుంటాం, గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి కూడా చెప్పుకుంటాం. ఓకేనా, ఈ SEO ప్రాసెస్లోనే మనం ఈ 3 వెబ్ మాస్టర్ టూల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో ఈ 3 వెబ్ మాస్టర్ టూల్స్ మీరు నోట్ చేసుకోండి. దాని యొక్క బేసిక్ మీనింగ్ కూడా మీకు క్లియర్గా ఇందులో ఉంది, నోట్ చేసుకోండి డెఫినేషన్. సో మీ వే ఆఫ్ నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైంది, మీ ఓన్గా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా మీకు ఇలా ఎగ్జామ్స్ అప్పుడు మీకు ఈ డెఫినేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. అసలు కీవర్డ్ ప్లానర్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారు, గూగుల్ అనలిటిక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు మీకు తెలిసి. ఓకే, ఓకే, ట్యాగ్ మేనేజర్ అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇందులోనే వస్తుంది, సెర్చ్ కన్సోల్లోనే వస్తుంది. ఓకేనా, ట్యాగ్ మేనేజర్ అంటే మీకు సెర్చ్ కన్సోల్లోనే వస్తుంది ఆ టాపిక్. మీ యొక్క ట్యాగ్స్, అంటే మీరు ఏ ట్యాగ్స్ పెట్టారు అనే దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ ట్యాగ్ మేనేజర్ యూజ్ చేస్తాం మనం. ఓకే, మేనేజ్ ఆల్ యువర్, రాసుకోండి అది కూడా. అయితే అది జస్ట్ ఒక చిన్న టాపిక్ అంతే. సో ట్యాగ్ మేనేజర్, మేనేజ్ ఆల్ యువర్ వెబ్సైట్ ట్యాగ్స్. ఓకే, మనం ఎటువంటి కోడింగ్ చేంజెస్ లేకుండా మనం ట్యాగ్ మేనేజర్ ద్వారా మన యొక్క వెబ్సైట్ ట్యాగ్స్ ని మేనేజ్ చేయొచ్చు. ఓకే, గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా. ఓకే, ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి ట్యాగ్ మేనేజర్ కూడా ఇప్పుడు ఏం చేశారంటే, ఇంతకుముందు ఫ్రీ ఉండేది టూల్. సో ఇందులో కూడా పెయిడ్, ప్రీమియం కూడా ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ కూడా అంతే, గూగుల్ అనలిటిక్స్ కూడా పెయిడ్, ప్రీమియం రెండు ఉంటుంది. గూగుల్కి పెయిడ్ చేసి మనం అనలిటిక్స్ ద్వారా మనం మన వెబ్సైట్ని ట్రాక్ చేయొచ్చు. అలాగే
మనకి ఫ్రీగా కూడా కొంతవరకు మనకి గూగుల్ అనలిటిక్స్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే అది పెయిడ్ చేశారు ట్యాగ్ మేనేజర్ అండ్ గూగుల్ అనలిటిక్స్. సో మనకు అంత దీంట్లో అంత పెద్ద తేడాలు ఏమి ఉండవు. ఫ్రీ దాంట్లో ఏముంటాయో గూగుల్ అనలిటిక్స్ పెయిడ్ లో కూడా ఉంటాయి. కొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటే రిపోర్ట్స్ కానీ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోవడానికి వాడు మనకి ఇస్తాడు, అంతే, అంతకు మించి ఏమి ఉండదు. సో మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అనేవి. ఓకే, హౌ టు రిజిస్టర్ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఫ్రీగానే మీ జీమెయిల్ ద్వారానే రిజిస్టర్ చేసుకుంటాం మనం. అది కూడా మనం క్లాస్లో మీకు వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది త్రూ జీమెయిల్ ద్వారా. ఎస్, చాట్లో అడుగుతున్నారు ఎలా రిజిస్టర్ అవుదాం అని. సో అది మనం జీమెయిల్ ద్వారానే రిజిస్టర్ అవుతాం. ఓకేనా, మనం వెబ్సైట్కి ఏదైతే జీమెయిల్ యూజ్ చేస్తామో మనం ఎండ్ ఆఫ్ ద ప్రతి ఒక్కటి వెబ్ మాస్టర్ టూల్స్ కానీ గూగుల్ అనలిటిక్స్ కానీ అన్నిటికీ ఒకే మెయిల్ యూజ్ చేయాలి. డిఫరెంట్ ఈమెయిల్స్ యూజ్ చేయకూడదు. ఓకేనా, ఒకటే మెయిల్ యూజ్ చేయాలి అన్నిటికీ. అప్పుడే మీకు వెబ్సైట్ ట్రాకింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు అనలిటిక్స్కి ఒక ఈమెయిల్ యూజ్ చేస్తారు, సర్చ్ కన్సోల్కి ఒక ఈమెయిల్ యూజ్ చేయకూడదు అలాగా. ఓకేనా, సేమ్ ఈమెయిల్ అన్నిట్లో యూజ్ చేయండి. ఓకే, ఎస్, మీరు ఎర్రర్స్ని కరెక్ట్ చేసి కంపల్సరీగా మళ్ళీ సైట్ ఆడిట్ అనేది చెయ్యాలి. ఓకేనా, సైట్ ఆడిట్ చేయటం వల్ల మీకు ఎర్రర్స్ అనేది రెక్టిఫై అయినాయా లేదా అనేది తెలిసిద్ది. బట్ కాకపోతే ఏంటి అంటే మీరు సైట్ ఆడిట్ ఈరోజు చేశారు, ఈరోజు చేసిన తర్వాత మీకు ఎర్రర్స్ ఈ రోజు రెక్టిఫై చేశారు కొన్ని ఎర్రర్స్, ఈ రోజే మీరు సైట్ ఆడిట్ చేస్తే మీకు అందులో అప్డేట్ అవడానికి టైం పడుతుంది. ఓకేనా, అప్డేట్ అవడానికి మినిమం 24 hours పడుతుంది. ఈ రోజు చేశారనుకోండి సైట్ ఆడిట్, ఇందులోని ఇప్పుడు చేంజెస్ చేశారనుకోండి, చేంజెస్ చేసిన తర్వాత వన్ డే ఆఫ్టర్ మీరు మళ్ళీ సైట్ ఆడిట్ చేయండి. అప్పటికి మీకు గూగుల్ అప్డేట్ చేసుకుంటుంది. మీరు ఏవైతే ఆప్టిమైజ్ చేశారో గూగుల్ ఆప్టిమైజ్ చేసుకుంటుంది. ఓకేనా, అప్పుడు మీరు సైట్ ఆడిట్ మళ్ళీ చేసుకోవచ్చు. సైట్ ఆడిట్ చేస్తే మీరు ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో రెక్టిఫై అయినాయి అనేది లేదా అనేది మీకు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మీకు గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ గురించి, టూల్ గురించి అండ్ గూగుల్ అనలిటిక్స్ సర్చ్ కన్సోల్ దేనికి యూజ్ అవుతాయి అనేది మీరు చూసారు కదా. సో ఎలా యూజ్ చేయాలనేది కూడా మనం ఇప్పుడు కీవర్డ్ ప్లానర్ టూల్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ కీవర్డ్ ప్లానర్ టూల్ని మనం దేనికి యూజ్ చేస్తాం? మన యొక్క కీవర్డ్ని రీసెర్చ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో నేను ఆ స్లైడ్ తీసేస్తున్నాను. సో ఈ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. కీవర్డ్ని రీసెర్చ్ చేయడానికి కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో నా వెబ్సైట్కి నేను ఇప్పుడు ఒక కీవర్డ్ అంటే నేను ఈలర్న్ యోకి నేను ఎస్సీఓ చేస్తున్నాను. సో ఎస్సీఓ చేస్తున్నాను కాబట్టి నాకు బెటర్ కీవర్డ్, ఇప్పుడు నేను బెటర్ కీవర్డ్ని చూస్ చేసుకోవాలి. ఆ కీవర్డ్తోనే నేను ర్యాంకింగ్ చేయాలి. ఓకే, సో కీవర్డ్ ప్లానర్ టూల్ని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మీకు కనిపించేదే గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్. కీవర్డ్ ప్లానర్ అని కొట్టగానే మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్. సో దీన్నే మీరు యూజ్ చేస్తారు అనమాట. సో దీన్ని యూజ్ చేయాలంటే ఇది వరకు ఏంటంటే కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది గూగుల్ యాడ్వర్డ్స్ లో ఇంటిగ్రేట్ చేసి ఉండేది కాదు. సో కీవర్డ్ ప్లానర్ అనేది సపరేట్ గా ఉండేది అనమాట. సపరేట్ గా అంటే సపరేట్ గా దానికి ఒక విండో ఓపెన్ అయ్యేది, దానికి ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యేది. ఇప్పుడు ఏం చేశాడంటే కీవర్డ్ ప్లానర్ టూల్ కూడా యాడ్వర్డ్స్ లో ఇంటిగ్రేట్ చేసేసారు టూల్స్ లో. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసినా కూడా యాడ్వర్డ్స్ ఓపెన్ అయ్యింది, బట్ ఆ టూల్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను అది క్లిక్ చేస్తున్నాను, చూడండి. సో ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఫస్ట్ ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అంటే మీ జీమెయిల్తోనే అవ్వాలి. ఓకే, మీరు ఏదైతే జీమెయిల్ యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్తోనే మీరు అవ్వాలి. చూడండి,
మనకి గూగుల్ యాడ్వర్డ్స్ ఒక డాష్ బోర్డ్ ఇది. సో మీరు ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనే టూల్ని మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ పైన మీకు టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కీవర్డ్ ప్లానర్ అని స్టార్టింగ్లో సెకండ్ వన్, ఈ సెకండ్ వన్ మనం యూజ్ చేస్తాం. ఇదే కీవర్డ్ ప్లానర్. ఓకే, ఈ కీవర్డ్ ప్లానర్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కీవర్డ్ ప్లానర్లో టూల్లోకి వెళ్తారు. ఓకే, ఇక్కడ మీరు డిస్కవర్ న్యూ కీవర్డ్స్, గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. మనకి ఏం కావాలి? డిస్కవర్ న్యూ కీవర్డ్స్, కొత్త కీవర్డ్స్ని మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. స్టార్టింగ్ విత్ కీవర్డ్ అంటే మీకు ఏ కీవర్డ్ని రిలేటెడ్గా మీకు కీవర్డ్స్ కావాలి. ఇప్పుడు నాకు ఈలర్న్ అంటే అది ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ సంబంధించింది వెబ్సైట్ అనమాట. సో దానికి రిలేటెడ్గా నాకు కొన్ని మంచి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. సో నేను ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ అని జస్ట్ ఒక కీవర్డ్ ఇచ్చాను. సో ఇక్కడ ఇండియా డిఫాల్ట్గా ఉంచేసేయండి. వెబ్సైట్ ఇక్కడ ఎంటర్ ఏ డొమైన్ టు యూజ్ ఏ ఫిల్టర్. ఏ వెబ్సైట్కి మీరు మీకు కీవర్డ్స్ కావాలి. సో అది కూడా గూగుల్ కూడా అనలైజ్ చేసుకుంటుంది. ఓకే, దీనికి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ని చూపించాలి అని గూగుల్ తెలుసుకుంటుంది. కాబట్టి మనం వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తాం. వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ ఇస్తాం. ఇక్కడ డొమైన్ నేమ్ ఏంటిది? elearnyuk.com. సో నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ గెట్ రిజల్ట్స్ అని కొడుతున్నాను. ఇక్కడ గెట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో చూడండి, మీకు ఇక్కడ కిందకి రాగానే మీకు కీవర్డ్ బై రిలవెన్స్ అని కనిపిస్తుంది కదా. కీవర్డ్ బై రిలవెన్స్ కనిపిస్తుందా? కీవర్డ్ బై రిలవెన్స్. దీంట్లో మనకి ఫస్ట్ చూడండి ఆన్లైన్ ట్రైనింగ్ అని ఒక కీవర్డ్ కనిపిస్తుంది. అలాగే ఆన్లైన్ కింద కీవర్డ్ ఐడియాస్ చూపిస్తుంది. చూడండి, మీ సెర్చ్ చేసింది ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సెస్ అని సెర్చ్ చేశా. దాని యొక్క సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది? మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది? 2400 మంది యావరేజ్గా, ఆన్ అండ్ యావరేజ్గా 2400 మంది సెర్చ్ చేస్తున్నారు మంత్లీ. 2400 పీపుల్ మంత్లీ సెర్చ్ చేస్తున్నారు. ఓకే, దాని యొక్క కాంపిటీషన్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. చూడండి, మీకు మీడియం పర్లేదు. ఈ కీవర్డ్తో మనం SEO చేయొచ్చు. ఓకేనా? అలా మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ దానికి రిలేటెడ్గా మీకు కొన్ని కీవర్డ్స్ చూపిస్తుంది. ఆన్లైన్ కోర్సెస్ చూడండి. ఆన్లైన్ కోర్సెస్కి యావరేజ్గా మంత్లీ 40,500 మంది సెర్చ్ చేస్తున్నారు. అంటే 40,500 పీపుల్ సెర్చ్ చేస్తున్నారంటే దాని యొక్క కాంపిటీషన్ కూడా హైగా ఉంది. ఒకవేళ మీరు ఇనీషియల్గా వెబ్సైట్ స్క్రాచ్ నుంచి, అంటే కొత్త వెబ్సైట్ అనుకోండి, ఎలాంటి కాంపిటీషన్ కీవర్డ్స్ చూస్ చేసుకున్నారంటే తొందరగా SEO అనేది అవ్వదు. ఓకే, సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి కీవర్డ్స్ చూస్ చేసుకోవాలంటే మీడియం కానీ లో కానీ. సో ఇక్కడ చూడండి, కింద మీకు లర్నింగ్ క్లాసెస్ అని ఉంది. సో ఇంకా మీకు దీనికి ఎక్స్టెన్షన్ ఉంది, అది ఇక్కడ మీకు కనిపించట్లేదు. ఇలా పక్కకి లాక్కుంటే కనిపిస్తుంది. ఈ డ్రాగ్ చేసుకోండి. ఇలా కనిపించకపోతే మీకు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, సో లర్నింగ్ క్లాసెస్ అనే కీవర్డ్కి ఎంత ఉంది సెర్చ్ వాల్యూమ్? మంత్లీ 210, అంటే 210 పీపుల్ యావరేజ్గా సెర్చ్ చేస్తున్నారు. దాని యొక్క కాంపిటీషన్ ఎంత ఉంది? లో. సో 210 పీపుల్ అంటే మనకి మంత్లీ అంటే చాలా తక్కువ. సో మనకి మంత్లీ యావరేజ్ మినిమమ్ చూడండి. ఇది ఆన్లైన్ ట్రైనింగ్ చూడండి. ఆన్లైన్ ట్రైనింగ్స్లో మనకి వచ్చేసి 3,600 మంది, అండ్ కాంపిటీషన్ కూడా లో ఉంది. సో ఇలాంటి కీవర్డ్ యూజ్ చేసామనుకోండి తొందరగా SEO అయిపోద్ది, కానీ SEO అవుతుంది, ప్లస్ మనకి సెర్చ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది విజిటర్స్ కూడా వస్తారు ఈ కీవర్డ్ యూజ్ చేస్తే. ఓకే, సో నాకు లో కాంపిటీషన్ ఉండాలి, సెర్చ్ వాల్యూమ్ అనేది హై ఉండాలి, మంత్లీ సెర్చెస్ అనేది హై ఉండాలి. ఓకే, అండ్ మీకు ఇక్కడ పక్కన టాప్ ఆఫ్ పేజ్ బిడ్ లో రేంజ్, అంటే దాని యొక్క బిడ్ రేంజ్ కూడా ఇచ్చారు చూడండి. ₹12.94, అంటే ₹12.94 అనేది దాని యొక్క
యావరేజ్ బిడ్ రేంజ్ అనమాట. అంటే ఇప్పుడు వేలం పాట వేస్తారు, వేలం పాట వేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది వేలం పాట, మీకు ఆప్షన్స్ తెలుసు కదా, ఆప్షన్స్ వేసినప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ ఒక 10 రూపాయలు అంటారు, ఇంకొక పర్సన్ 11 రూపీస్ అంటారు, ఇంకో పర్సన్ 12 రూపీస్ అంటారు. చివరిగా ఎవరికి వెళ్ళిద్ది, ఎవరైతే ఒక్క పైసా అయినా ఒక్క రూపాయి అయినా ఎక్కువగా పాడతారో సో వాళ్ళకి ఆప్షన్ అనేది కానీ వెళ్తుంది. అలాగే సేమ్ యాడ్వర్డ్స్ లో కూడా అంతే అన్నమాట. వాటి యొక్క ప్రైస్ రేంజ్ అనేది ఎవరు ఎక్కువ పెడుతున్నారో వాళ్ళది ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ రిజల్ట్ కింద చూపించింది. అదేంటి గూగుల్ యాడ్వర్డ్స్ లో మీకు వస్తుంది. ఓకేనా, అప్పుడు మీకు ఈ కీవర్డ్ ప్లానర్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్ కి ఈ రెండు సరిపోతాయి, ఈ రెండు మనకి కాలమ్స్ సరిపోతాయి. బిడ్ రేంజ్ ఇవి అవసరం లేదు ప్రజెంట్. ఓన్లీ మీరు ఏంటంటే కాంపిటీషన్, మంత్లీ సెర్చ్ వాల్యూమ్ చూసుకొని ఆ కీవర్డ్ తో మీరు ఒక మంచి కీవర్డ్ ని చూస్ చేసుకోవాలి. బెటర్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10-15 మీరు ఈ లిస్ట్ లో నుంచి మీరు చూస్ చేసుకోవాలి. అదే కీవర్డ్ రీసెర్చ్. బెటర్ కీవర్డ్స్ ని మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, మీకు కీవర్డ్ ఐడియాస్ కావాలి అనుకుంటే ఇంకా మనకి యాడ్ గ్రూప్ ఐడియాస్, కీవర్డ్స్, ఇలా గ్రూప్డ్ ఐడియాస్ కూడా ఉంటాయి. గ్రూప్డ్ ఐడియాస్ లో ఏంటంటే ఒక కీవర్డ్ కి రిలేటెడ్ గా ఇంకెన్ని కీవర్డ్స్ అలా ఉన్నాయి అనేది క్లియర్ గా చూపిస్తుంది అనమాట మనకి. ఓకే, మనకి ఇప్పుడు కింద చూడండి, లో వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ ఏమున్నాయి, లో కాంపిటీషన్ ఉన్నవి, ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేది బాగుంది కీవర్డ్, ఈ కీవర్డ్ యూస్ చేసుకోవచ్చు. మీడియం గా ఉన్నాయి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఐటీ ట్రైనింగ్, ఓకే, ఆన్లైన్ ఐటీ కోర్సెస్ 590, ఓకే, యావరేజ్ గా ఉంది, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మీడియం గా ఉంది కాంపిటీషన్. అలాగా మీకు యాడ్ గ్రూప్ ఐడియాస్, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో యాడ్ గ్రూప్స్ అని కనిపిస్తాయి. యాడ్ గ్రూప్స్ కూడా క్లిక్ చేస్తే మీకు ఇంకా యాడ్ గ్రూప్ ఐడియాస్ కూడా వస్తాయి అన్నమాట. గ్రూప్డ్ ఐడియాస్ క్లిక్ చేయండి. సో కీవర్డ్ ఐడియాస్ ఇవి. సో అలాగే మనకి ఓకే, ఇప్పుడు ఈ కీవర్డ్ ఐడియాస్ అనేసి మీరు చూసినప్పుడు మీరు ఈ కీవర్డ్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా, ఇక్కడ డౌన్లోడ్ కీవర్డ్ ఐడియాస్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ కీవర్డ్ ఐడియాస్ని మీరు గూగుల్ షీట్స్లో కానీ సిఎస్వి ఫైల్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తాడు. కంప్యూటర్లో సేవ్ అవ్వాలంటే కంప్యూటర్, మై డ్రైవ్లో సేవ్ అవ్వాలంటే మై డ్రైవ్ ఇచ్చుకోవచ్చు మీరు ఆప్షన్ అనేది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే సిఎస్వి ఫైల్లో డౌన్లోడ్ చేస్తాను. సో ప్రిపేరింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మీకు షేర్ అయిందా స్క్రీన్? మీకు ఒక ఎక్సెల్ షీట్ లాగా ఒకటి షేర్ అయింది చూడండి. యా, మనం డౌన్లోడ్ చేసుకున్న రిపోర్ట్ ఇది అనమాట. కీవర్డ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం బెస్ట్ కీవర్డ్స్ అన్ని మనం ఇలాగా డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం ఏ కీవర్డ్ ఎంత అనేది మనకి ఈజీగా ఇందులో ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్రజెంట్ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నట్లు 20 రిజల్ట్స్, మ్యాక్సిమం 20 రిజల్ట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యావరేజ్ మంత్లీ వాల్యూము, కాంపిటీషను అన్నీ మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మంత్లీస్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు యావరేజ్గా, ఈ అంత రిపోర్ట్ అనేది ఉంటుంది. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లో కాంపిటీషన్ ఉండాలి, సెర్చ్ వాల్యూమ్ అనేది హై ఉండాలి కీవర్డ్కి. అలాంటి కీవర్డ్ని మీరు ఎస్సీఓలో యూజ్ చేస్తే టైటిల్కి కానీ, మెటా డిస్క్రిప్షన్ కానీ, కీవర్డ్స్ కింద కానీ, డిస్క్రిప్షన్లో కానీ, కంటెంట్లో కానీ అలాంటి కీవర్డ్ని మీరు తొందరగా యూజ్ చేశారు, అలాంటి కీవర్డ్ యూజ్ చేశారు అనుకోండి, తొందరగా ఎస్సీఓ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా కీవర్డ్ రీసెర్చ్
ఎలా చేయాలి, ఎలాంటి కీవర్డ్స్ని చూస్ చేసుకోవాలి అనే ఒక ఐడియా మీకు వచ్చింది కదా. సో మీరు దీని మీద ఏం చేస్తారంటే ఈరోజు కీవర్డ్ ప్లానర్ టూల్ యూస్ చేసి మీ యొక్క టాపిక్ మీద కొన్ని కీవర్డ్స్ని సెర్చ్ చేసి చూడండి. చూసి నాకు రేపు చెప్పండి. అండ్ ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో అంటే కీవర్డ్ ప్లానర్ టూల్ ఇంకా మనం రేపు కంటిన్యూ చేద్దాం ఈ క్లాస్ని. ఇంకా 5 minutes ఉంది. అని డౌట్స్ ఉంటాడు. డౌన్లోడ్ ఆప్షన్ మీకు పైన కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్లో సెర్చ్ చేస్తే అవుతుంది, బట్ మీకు ఫోన్లో కన్నా ల్యాప్టాప్ పీసీ అయితే బెటర్. ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది జీమెయిల్ ద్వారా కీవర్డ్ ప్లానర్ టూల్, ఎందుకంటే ఇది గూగుల్ టూల్సే కదా ఓపెన్ అవుతాయి. ఫ్రీ వెబ్సైట్స్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో వస్తాయి. ఫ్రీ వెబ్సైట్స్ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇండెక్స్ చేస్తే ఏదైనా సెర్చ్ రిజల్ట్స్లో వస్తుంది. సో మొఘల్ తంజీమ్ అనే ఒక పర్సన్ కడప నుంచి అడుగుతుంది, ఫ్రీ వెబ్సైట్స్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో వస్తాయి. కానీ ఫ్రీ వెబ్సైట్స్ మీరు బిల్డ్ చేసినా కూడా ఫ్రీ వెబ్సైట్స్ కూడా మనం గూగుల్లో ఇండెక్స్ చేస్తేనే గూగుల్కి ఇండెక్స్ అవుతుంది. గూగుల్కి అసలు మీ ప్రాపర్టీ అంటే మీ ఒక వెబ్సైట్ ఉందని ఎలా తెలియాలి? గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఇండెక్స్ చేయాలి. ఓకేనా? అది ఇండెక్స్ చేస్తేనే మీకు వస్తుంది, సెర్చ్ కన్సోల్లో కనిపిస్తుంది. ఓకే, నేను నోట్స్ రాశాను కదా, అది మీకు షేర్ చేస్తాను, మేడంకి షేర్ చేస్తాను, మీకు షేర్ చేస్తారు. ఓకే, గూగుల్ యాడ్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు. గూగుల్ యాడ్స్ అనేది మీకు ఆ టాపిక్ గూగుల్ యాడ్వర్డ్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కదా, అవును, ఆడిట్ ఎర్రర్స్ మనమే సాల్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఎస్ఈఓ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆడిట్లో ఉన్న ఎర్రర్స్ అన్ని మనమే రెక్టిఫై చేసుకోవాలి. ఓకే గైస్, సో ఈరోజు ప్రాక్టీస్ చేయండి. గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఎలా సెర్చ్ చేయాలి కీవర్డ్స్ని మీకు ఆల్రెడీ ఒకటి చెప్పారు. హై సెర్చ్ వాల్యూము, లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. సో మీకు ఎగ్జామ్ ఈ వీక్ పెట్టినప్పుడు అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎలాంటి కీవర్డ్ని మనం యూజ్ చేస్తాము, ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాం కీవర్డ్ రీసెర్చ్కి, సైట్ ఆడిట్కి మనం ఎలాంటి పారామీటర్స్ని ఎక్కువ కన్సిడర్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పా, మనకి సైట్ ఆడిట్ చేసినప్పుడు సైట్ యొక్క సైజ్ని, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని, సైట్ యొక్క పేజ్ కౌంట్, ట్యాగ్స్, డూప్లికేషన్ ఆఫ్ మెటా డిస్క్రిప్షన్, ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. సో ఇంకా మనకి చాలా పారామీటర్స్ ఉంటాయి ఎస్ఈఓలో. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఎస్ఈఓ అనేది కొంచెం పెద్ద టాపిక్, టైం పట్టిద్ది. నేను చెప్పాను ఆల్రెడీ 12 days ఈజీగా మనకి పడుతుంది, 12 to 15 days లోపల పడుతుంది. సో మిగతా సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవన్నీ మీకు తొందరగా అయిపోతాయి, 3-4 daysలో అయిపోతుంది. బట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది హ్యూజ్ టాపిక్. ఇది స్లోగా చెప్తేనే మీకు అర్థమవుతుంది, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతే మీకు ఏమవుతాను. 1 month ఈజీగా పడుతుంది డిజిటల్ మార్కెటింగ్ స్టోరేజ్. చాట్లో ఎవరు అడుగుతున్నారు? ఓకే గైస్, ఈరోజు టైం అయింది కదా, మీరు ఈరోజు చెప్పిన క్లాస్ని మీరు కంపల్సరీగా ఈ కీవర్డ్ ప్లానర్ టూల్ గురించి, వెబ్ మాస్టర్ టూల్స్ గురించి, అన్నిటి గురించి రీసెర్చ్ కూడా చేయాలి. నేను చెప్పడమే కాదు, మీకు వీటి గురించి రీసెర్చ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. అయితే రేపు క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సార్.